హలో అండి, నేను ఈరోజు ఆలు టమాటా కర్రీ చేసినానండి. ఫంక్షన్ టైప్లో చేసినాను. మీరు ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళకు పిల్లలకు అందరికీ నచ్చుతుందండి. నేను ఇది ఎలా చేసినో ఒకసారి చూపిస్తాను, దీని పద్ధతి చూడండి. హాయ్, హలో, అందరూ బాగున్నారా? నేను ప్రేమలత మామిన్లా అండి. ఈరోజు ఆలు టమాటా కర్రీ చేస్తున్నాను. దానికోసం ఒక 4 ఆలుగడ్డలు తీసుకున్నానండి. అర్ధ కిలోకు తక్కువ ఉన్నాయి, పావు కిలోకి కొంచెం ఎక్కువ. ఇవి కట్ చేసి నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలండి, లేకుంటే కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఆలు టమాటా కర్రీ కోసం 2 ఉల్లిపాయలండి. 2 ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసిన, ఒక 4 పచ్చిమిర్చి, ఒక 3 టమాటాలు మీడియం సైజు, కొంచెం కరివేపాకు. కర్రీ స్టార్ట్ చేస్తా. హలో అండి, ఇప్పుడు ఆలు టమాటా కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసిన, పావు స్పూన్ మినప్పప్పు, శనగపప్పు, ఒక పావు స్పూన్ మినప్పప్పు, ఒక పావు స్పూన్ ఆవాలు, ఒక పావు స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఒక చిటికెడు సాల్ట్ వేద్దాము, తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు. ఇలా ఇలా కొంచెం వేగాలి. మనము మూతేసి పెడదాము, తొందరగా వేగిపోతాయి. ఇప్పుడు మనకు కొంచెం ఉల్లిపాయలు సాఫ్ట్గా అయినాయి కదండి, మరీ వేగన అవసరం లేదు, కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతాయి. మళ్ళీ ఇవన్నిటితో పాటు వేగిపోతాయి. పచ్చిమిర్చి 4 కట్ చేసినాయి, అలాగే కొంచెం కరివేపాకు, ఇక్కడ ఇంగువ. వీడియో చివరి వరకు చూడండి, మీరు మధ్యలో స్కిప్ చేయకండి. వీడియో చివరి వరకు చూస్తేనే మనకు ఎలా చేయాలి, ఈ వంట ఎలా ఉన్నది అన్నది కూడా మనకు తెలుస్తుందండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, 1 టీ స్పూన్కు కొంచెం తక్కువ వేస్తున్నాను. ఇప్పుడు పావు స్పూన్ పసుపు వేస్తున్నాను, పచ్చివాసన పోవాలండి. ఇలా కొంచెం వేగంగానే మనం టమాటాలు వేసేద్దాం. ఇలా కొంచెం మూత వేసి ఇది కొంచెం మెత్తబడనిద్దామండి, కొంచెం ఫ్రై కావాలి. ఇప్పుడు మూత వేసేస్తున్నా. ఇప్పుడు టమాటాలు సాఫ్ట్గా అయిపోయినాయండి, ఇలా చూడండి. ఇప్పుడు ఆలుకు మనం ఆలు ఇలాంటి దాంట్లో స్టెయినర్లో వేసేసి పెట్టుకోవాలి, వాటర్ పోవాలండి. ఇలా ఒక్కసారి కలిపి మనము సిమ్లోనే ఉంచుదామండి, మూతేద్దాము. కొంచెం ఆలు కూడా ఫ్రై కావాలి కదా, పచ్చి వాసన పోవాలి. అప్పుడే మనం ఉప్పు కారం వేసుకోవాలి. నేను టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఇది టీ స్పూన్ కొలుతండి, టీ స్పూన్కు కొంచెం తక్కువ సాల్ట్ వేస్తున్నాను. చూసినాక అవసరం అనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒకసారి కలిపి ఒక 5 నిమిషాలు ఇలానే సిమ్లో ఉడికిద్దాము. ఉడికించి మనకు అవసరం ఉన్నన్ని వాటర్ వేసుకోవాలి. మనము వాటర్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు, కానీ నేను వాటర్ వేస్తానండి, కొన్ని సూప్ లాగా రావాలి కాబట్టి. ఒక 5 నిమిషాలు ఇది ఉప్పు కారం అన్ని మసాలాలన్నీ తిరిగి పట్టాలండి. మూతేసేస్తున్నా. ఒక 5 నిమిషాలు అయినాక తగినన్ని వాటర్ వేద్దాం. హలో అండి, ఒకసారి చెక్ చేసుకుందాం మనం. చూడండి, ఒక 5 నిమిషాలు అయింది కదా. ఇప్పుడు మనకు ఎంత అవసరమో అన్ని వాటర్ వేసుకుందాము. నేను ఒక హాఫ్ గ్లాస్ వేస్తున్నానండి. ఈ గ్లాస్ చూడండి, మనం మంచినీళ్ళు తాగేది హాఫ్ గ్లాస్. కొంచెం సూప్ లాగా కావాలని వేస్తున్నాను. మనం వట్టిగా కూడా చేసుకోవచ్చు, అలాగే సిమ్లో పెట్టి ఉడికించుకోవచ్చు. ఇప్పుడు మనకు ఒక 10 నిమిషాలు పడుతుందండి ఇది రెడీ అయ్యేందుకు. ఒకసారి చిన్న మంట మీద మూతేసి ఉడికిస్తాం. ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఎంతవరకు చిక్కుబడ్డదన్నది. ఈ టైంలో నేను కొబ్బరి గసాల పొడి అండి, వేయించి పట్టిన 1 టీ స్పూన్ వేస్తున్నా. ఇలా వేస్తే కర్రీ చిక్కబడుతుంది, చాలా బాగుంటుందండి. ఈ కర్రీ అన్నంలోకి
ఎట్లా అంటే మనం బగారా రైస్ చేసుకుంటాం చూడండి, అటువంటి దానికి పులిహోరకు చాలా బాగుంటుంది. ఇటువంటిది మనం కొబ్బరి గసాల పొడి వేసుకున్నాం అనుకోండి, మటన్ లాగా లుక్ వస్తుంది. ఉడికినాక ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇలా కలిపి మూత పెట్టేసుకుందాం. 5 నిమిషాలు పడుతుందండి. హలో అండి, ఆలు టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర ఆకు వేసి ఆఫ్ చేసేస్తా. మీకు నచ్చింది అనుకుంటా. ఇది మనము నాన్ వెజ్ తినప్పుడు ఎప్పుడన్నా మ్యారేజ్ డేలు అట్లాంటివి వస్తాయి కదండి, అటువంటి టైంలో కూడా ఇలా మనం కొబ్బరి గసాల పొడి వేసుకొని చేసుకుంటే ఇట్లా మటన్ లాగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. పులిహోరకైనా బగారా రైస్కైనా ఎటువంటి దానికైనా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఇదే కొలతలతోటి. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతోటి మేము ముందుకు వస్తా.